కేసీఆర్ గారి హయాంలో 10 లక్షల వ్యవసాయ భూమి 30 లక్షలు 40 లక్షలు పలికిందండి. రోడ్డు దగ్గర ఉన్నదైతే 50 లక్షల భూమి ₹1,00,00,000 పలికింది. భూములు ఆకాశాన్ని అంటినాయి. ధైర్యం ఏర్పడ్డది, ధీమా ఏర్పడ్డది, భవిష్యత్తు కనబడ్డది రైతుకు. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? మొత్తం ధరలని కొల్లగొట్టింది కదా. భవిష్యత్తు ఉన్నటువంటి వ్యవసాయాన్ని భారంగా చేసింది కదా. వ్యవసాయం సరే, గచ్చిబౌలిలో 171 కోట్లు పలికింది ఒక ఎకరం. నేను అనేది రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడట్లేదు. మరి భూమిని నమ్ముకొని బతికేటోడు కేసీఆర్ గారు, భూములను అమ్ముకొని బతికేటోడు రేవంత్ రెడ్డి. చాలా తేడా ఉంది. నేను రైతుల గురించే మాట్లాడుతున్నాను, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫార్మర్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి తెల్లారులేస్తే మాజీ ముఖ్యమంత్రి చావాలని కోరుకుంటాడా అని మళ్ళీ వచ్చి అసెంబ్లీలో ఏం తెలియనట్టు వచ్చి కేసీఆర్ గారిని పలకరిస్తారు. నేను ఆ రోజే చెప్పిన, ఆయన వచ్చి పలకరించిన రోజే మీ మీడియా వాళ్ళు నన్ను అడిగారు, ఏందండి రేవంత్ రెడ్డి గారు ఎంత ఉదారవాదండి, ఎంతో గొప్ప నాయకుడు అండి, ఆయన వచ్చి స్వయంగా మాజీ ముఖ్యమంత్రికి షేక్ హ్యాండ్ ఇచ్చెళ్ళాడు. నేనేమన్నా అంటే 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయిందట. గట్లున్నది రేవంత్ రెడ్డి గారి వ్యవహారం. తెల్లారులేస్తే ఏ వేదిక ఎక్కినా కూడా ఆ వేదికలో కేసీఆర్ గారి మీద మొత్తం విషంజిమ్ముడు, ఆయన సావును కోరుకున్నాడు. వీడికొచ్చి బాగున్నావా అని అడుగుడు. దీన్ని ఏమంటారు? స్టంట్ అంటారు దీన్ని.